పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా సరికొత్త నేనింతే ఎపిసోడ్తో వచ్చేసాను. సో నేనింతే ఎపిసోడ్స్ ద్వారా చాలా అద్భుతమైన కొటేషన్స్ మనం ప్రతి వారం తెలుసుకుంటున్నాము. మరి ఈ వారం కూడా అత్యద్భుతమైన కొటేషన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే ఎపిసోడ్లోకి. రైట్ సార్. మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్తో రెడీగా ఉన్నాను. ఏది ఏమైనా ఎప్పుడు తలవంచడం ఇష్టం లేదు. ఏది ఏమైనా కళ్ళలోకి సూటిగా చూడటమే నాకు ఇష్టం. అందరినీ గౌరవించడం నా విధానం. ఎవ్వరికి దేనికి తలవంచకపోవడం నా ఆత్మవిశ్వాసం, నా స్వాభిమానం. ఇలా ఉన్న వాళ్ళకి సింపుల్గా ఏం పేరు పెడతారంటే పొగరు, అహంకారం అని పెడతారు. మోనార్క్. సో వాళ్ళకి మీరేమంటారు? ఇతరులని అగౌరవించడం తప్పు. ఆత్మగౌరవం ఉండాల్సిందే, ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం లేకపోతే లైఫ్ లేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయాను అనుకో, అంటే అర్థం ఏంటి? లోపల ఎక్కడో నేను డిస్టర్బ్ అవుతా ఉన్నాను, నేను కాన్ఫిడెంట్గా లేను. ఇలా చూస్తూ స్నేహ గారు అనుకోండి, ఒకటి మిమ్మల్ని అయినా నేను తక్కువ చూసినట్టు, నన్ను నేను తక్కువ చూసుకున్నట్టు. మాట్లాడేది ఉంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఐ టు ఐ కాంటాక్ట్. ఇలా ఉంటే నన్ను నేను తక్కువ చూసుకున్నట్టు. చెప్పండి స్నేహ గారు అంటే మిమ్మల్ని నేను తక్కువ చూసినట్టు. ఎలా ఉంటే నాకు ఇష్టం లేదన్నట్టు, బాడీ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు. మేబీ అది సిగ్గు కూడా అవ్వచ్చు కదా సార్. సిగ్గు అట్లా ఉండదు, ఎలా ఉంటుంది ఇంకో రకం ఉంటుంది. సిగ్గు అంటే కొద్దిగా తల కిందికి పోతుంది. ఇలా ఉంది అంటే సైడ్కి, మీరంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి ఇప్పుడు ఎందుకు రావడం? టైం వేస్ట్ కదా, ఎందుకు కలవడం? ఫ్రెండ్షిప్లో ఈక్వాలిటీ ఉంటుంది. ఏరా బాబు, బాగున్నా, మన ఫ్రెండ్ కలిపితే ఇలా కళ్ళల్లో కలిపెట్టి మాట్లాడతాం. ఎందుకు వచ్చావు అన్నావు అంటే ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఉండడం వేస్ట్. మనకంటే ఎక్కువ వారు లేరు, మనకంటే తక్కువ వారు లేరు. తక్కువ ఎక్కువ అనేది రాంగ్ కాన్సెప్ట్. మనం ఈ తక్కువ ఎక్కువలోకి వెళ్తే తెలియకుండానే నలిగిపోతూ ఉంటాం. తప్పనిసరి అయితే తప్పంగా అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. ప్రతిసారి దగ్గరికి వెళ్ళాము, అది ఓకే. గురువు, అది వినయం అంటారు. గురువు దగ్గర వినయం వేరు, దాన్ని వినయం అంటారు. మనకు తక్కువ కాదు. మనం ఆఫ్కోర్స్ సార్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా సార్. అయినప్పటికీ కూడా సార్ మనతో ఉండే ఫ్రెండ్లీనెస్ వల్ల సార్తో మనం ఎప్పుడు ఫేస్ టు ఫేసే మాట్లాడేవాళ్ళం. సార్ ఎప్పుడు మనల్ని చిన్న చూపు చూసి మాట్లాడలేదు ఏ రోజు కూడా. డబ్బులు ఉన్నవాడా, డబ్బులు లేనివాడా, వయసులో చిన్నవాడా, వయసులో పెద్దవాడా, పెద్ద బుద్ధి కానీ చిన్న బుద్ధి కానీ, అసలు మనం ఎవరమో తెలియదు సార్కి. మన బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. అయినా మనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. అందరిని అలాగే మాట్లాడిచ్చేవాడు. అది యాక్చువల్గా ఆధ్యాత్మికం అంటే. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతున్నాం అంటే మనలో ఏదైనా లోపించాలి, అవతల వాడైనా సూపీరియారిటీ కాంప్లెక్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు, హార్మోనీ లేదు. అలాంటి చోట కంఫర్ట్ ఉండదు. అందుకే అలాంటి చోటుకి వెళ్ళకపోతే అయిపోతుంది. అలాంటి చోటుకి వెళ్ళకపోతే అయిపోతుంది. కుదిరిన చోటకి, సరైన పరిస్థితులు ఉన్న చోటకి, సరైన విధానం ఉన్న చోటకి, సరైన పరిస్థితుల్లోకి వెళ్తే అయిపోతుంది. మనకి చివరికి ఆనందం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. మిగతావన్నీ ఆ తర్వాత. మొదట్లో ఈ లగ్జరీస్ అన్నీ గొప్పగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత మెల్లగా లగ్జరీస్ కొంతవరకు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి. ఆ తర్వాత లోపల నుంచి వచ్చే ఆనందమే మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. అది మనకు ఎప్పుడు ఈ సమానత్వము అని దాంట్లోనే ఉంటుంది, ఫ్రెండ్షిప్లోనే ఉంటుంది. సుపీరియారిటీలో కానీ ఇన్ఫీరియారిటీలో కానీ ఆనందం లేదు. ఈక్వాలిటీలో ఆనందం ఉంటుంది, సరి సమానత్వము. స్త్రీలు పురుషులు సమానమే. స్త్రీలు తక్కువ అనుకున్నలో చాలా ఇబ్బందికరంగా ఉండేది మనకు. ఇద్దరు ఓకే, తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎక్కువ కాదు తక్కువ కాదు. పురుషులు ఎక్కువ కాదు, పురుషులు తక్కువ కూడా కాదు. స్త్రీలు ఎక్కువ కాదు, స్త్రీలు తక్కువ కూడా కాదు. ఇద్దరు ఓకే, ఇద్దరు డూ డిఫరెంట్ థింగ్స్. ఇద్దరు టూ యూనిక్ పర్సనాలిటీస్. లేడీ ఒక యూనిక్ పర్సనాలిటీ, జంట ఒక యూనిక్ పర్సనాలిటీ. అలా తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఎక్కువ తక్కువ, యూనిక్నెస్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే యూనిక్నెస్ ఆర్ ఈక్వాలిటీలో మనం ఉంటామో, మనం గడుపుతామో, మనం హ్యాపీగా ఉంటాం.
సో దానికి నేను ప్రయారిటీ ఇస్తానని చెప్తున్నాను. అవసరాల కోసమో దేనికోసమో మనకు తెలుసో తెలియకో స్వార్థం కోసమో మనం ఎవరి దగ్గరకు వెళ్ళి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. అవసరం తెలియకుండా వ్యాపారాత్మక అవసరాలు ఉంటాయి మనకి. తెలియని స్వార్థంతో అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో పీపుల్ ప్లీజింగ్ అంటారు కదా, ఈ పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీలో ఉంటాయి. ఎందుకంటే మనకు అవసరం వ్యాపారము. ఈ వ్యాపారాల్లో నుంచి కొద్దిగా బయటికి వస్తే మినిమల్ నీడ్స్లో మనం బతకగలిగితే, మినిమల్ నీడ్స్ తప్పనిసరి అవసరాల్లో మాత్రమే మనం బతకగలిగితే మనకు హాయిగా ఉంటుంది. ఇంకేమో లేదు, మనకి ఏ టెన్షను లేదు. మనం ఎక్కడున్న రాజా, ఎక్కడున్న బాహుబలి, మనం లేదంటే ఎక్కడున్న కట్టప్ప. అంటే అందరికీ అలాగే ఉండాలనిపిస్తుంది సార్. మేబీ సమ్టైమ్స్ ఐ ఫెల్ట్ నా ఫెయిల్యూర్స్కి రీజన్ నా యాటిట్యూడ్ అని నేను అనుకుంటూ ఉంటా. చాలామంది అన్నారు కూడా. సో మీలాంటి వాళ్ళతో మాట్లాడితే ఓకే, ఆ టైంలో నేను బూస్టప్ అవుతాను, కానీ మళ్ళీ నేను నార్మల్ ఎనర్జీలోకి వెళ్తే మళ్ళీ నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను కరెక్టా కాదా అన్నది మళ్ళీ మీ మాటలతో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అది మీరు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటున్నారు? సక్సెస్ అంటే ఎందుకంటే సార్, నేను ఇప్పటి వరకు లైఫ్లో నేను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వలేకపోయాను. బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్ అంటారు. మీకు అదే చెప్తున్నా, పొజిషన్ అంటే ఫిజికల్ పొజిషన్ అవసరమా, మెంటల్ పొజిషన్ అవసరమా? మీకు ఫిజికల్ పొజిషన్ కనిపిస్తుంది కదా సార్, అందరికి కనబడుతూ ఉంటారు. సో అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పలేము, గ్యారంటీ లేదు. మీకంటే గొప్పగా చేసేవాళ్ళు, మీకంటే గొప్పగా నాటకాలు ఆడేవాళ్ళు, మీకంటే గొప్పగా రాజకీయాలు చేసేవాళ్ళు, మీకంటే గొప్పగా ఏదో ప్లే చేసేవాళ్ళు, ఇంకా ఎంతో తెలియమంతా చాలామంది ఉంటారు కదా. ఏది శాశ్వతం? మన బేస్ క్వాలిటీ శాశ్వతం. దానివల్ల కొన్ని రాకపోవచ్చు, అయినా పర్వాలేదు. కొన్ని రావచ్చు, పర్వాలేదు. రమణ మహర్షి గోచితో బతికాడు, మీరు ఒక షర్ట్ ప్యాంటు బతకలేరా? రమణ మహర్షికి ఏ పొజిషన్ ఉంది? గాంధీకి ఏం పొజిషన్ ఉండింది? మన ఈ పొజిషన్లు చెప్పాను ఇందాక, అవసరాలు స్వార్థాలు దానిలో గోలల్లో పడి తెలియకుండానే మనల్ని మనం కోల్పోతున్నాం. మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. మనల్ని మనమే బానిసలుగా చేసుకుంటున్నాం. చివరికి ఒకనొక రోజు తర్వాత ఇంత అడ్జస్ట్ అయ్యాను నేను, అయినా నన్ను టార్చర్ చేస్తున్నారు, అయినా నన్ను ఇదంతా ఇబ్బంది పెడుతున్నారు, చివరికి ఏడుస్తాం. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది పెద్ద సెటిల్మెంట్ కాదంటారా? ఫైనాన్షియల్ ఫ్రీడమా, ఫైనాన్షియల్ నీడా? ఫైనాన్షియల్ ఫ్రీడమే సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే మీకు ఇంకొకరికి బానిస కావాలి. ఫైనాన్షియల్ నీడ్స్ తీరితే చాలు. ఫ్రీడమ్ అనే దానికి లిమిట్ లేదు. నేను ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కాలి, అది అవసరమా? నేను అనుకున్న ఊరికి వెళ్ళాలి. ఇందాక వర్షం వచ్చింది, మీరు కార్లో వచ్చారు, నేను బైక్లో వచ్చా. వచ్చానా లేదా? దట్స్ ఆల్. నీడ్ తీరింది కదా, అవసరం తీరింది కదా. సో గమ్యం చేరుకున్నాం కదా. సో ఇక్కడ కంఫర్టబుల్గానే వచ్చాం కదా. మహా అయితే నేను రెయిన్ కోట్ వేసుకోవచ్చు, మీరు రెయిన్ కోట్ వేసుకోలేదు. సో ఇక్కడ లక్ష్యం ఏంటి నాది? కారా, పిఎంసీనా? పిఎంసీ లక్ష్యం ఏమో. కారు ఎందుకు కావాలి నాకు? ఆటోలో రావచ్చు, బస్సులో రావచ్చు, బైక్లో రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. ఏమైంది 6 కిలోమీటర్స్? అంతమంది చిన్నప్పుడు మనం 6 కిలోమీటర్స్ వాక్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. ఎన్నో ఏళ్ళు నేను దాదాపు 5 సంవత్సరాలు కర్నూలులో పిరమిడ్కి నడుచుకుంటూ వెళ్ళాను. నేను 6 to 7 కిలోమీటర్స్ ఉండేది. 10 సార్లు అక్కడ ఉండేవారు. రోజు ఆ కాలేజ్ అయిపోతేనే పెట్రోల్కి డబ్బులు ఖర్చు అవుతాయని నడుచుకుంటూ ఎన్నో సందర్భాలు, కొన్ని వేల సందర్భాలు ఉన్నాయి. సార్ దగ్గరికి వెళ్ళడం ముఖ్యమా, సార్ దగ్గర కారులో వెళ్ళడం ముఖ్యమా? సార్ దగ్గరికి వెళ్ళడం. సార్ ఏది ప్రాముఖ్యము అది మనం ఆలోచించుకోగలిగితే ఈ బాధ రాదు. నేను కారులో వచ్చానా, మీరు బైక్లో వచ్చారా? మీరు బైక్లో వచ్చారా, నేను కూడా, నాకు కూడా కారు ఉంటే మీలాగా బాగుండు కదా అని నేను నాకు వర్షంలో ఆలోచించి ఉంటే ఇప్పుడు క్లాస్ చెప్పేవాడిని కదా. భిన్నంగా ఆలోచించి ఉండేది కాదు. నా ముఖంలో స్నేహ గారేమో పెద్ద కారు వేసుకొచ్చారు, వర్షంలో తడవకుండా నేనేమో తడుచుకుంటూ వచ్చాను, ఏమిటి పరిస్థితి, ఏమిటి అన్యాయం. సార్ ముందు బైక్ మీద వద్దామని రైన్ కోట్ వెతికాను సార్, దొరక్క కార్ వేసుకొచ్చాను సార్. నాకు దొరకకపోయినా వేరే దారి లేదు కదా. నేను వస్తే ఆటోలో రావాలి, లేకపోతే బైక్లో రావాలి. పోన్లే పిఎంసీ వారి కారు ఏమైనా ఉంది కదా అని అడిగితే వారేమో బయటకు పంపించారన్నారు. కార్ సార్ పిఎంసీ కారు లేదు సార్ అని. అయినా చివరికి అయితే ఎపిసోడ్ చేయడానికి వచ్చాం కదా. సో ఎపిసోడ్ లక్ష్యమా, కారు లక్ష్యమా? ఎపిసోడ్. సో మన లక్ష్యాన్ని తెలియకుండా మధ్యలో ఇరుక్కుపోతున్నాం. అంటే కంఫర్ట్ అన్నది ఉంటుంది కదా సార్. నార్మల్గా లక్ష్యానికి చేరుతాము, బట్ ఎంత కంఫర్ట్గా చేరుతున్నాం అన్నది కూడా మైండ్లో ఉంటుంది కదా. శారీరక కంఫర్టా, మెంటల్ కంఫర్టా? నాకైతే 2 కావాలి సార్. సో అవుతే బానిస అయిపోతారు మీరు. సో ఈరోజు కారు లేదనుకోండి, మీరు ఎపిసోడ్ వచ్చేవాళ్ళు కదా. అలా ఏం లేదు.
ఎలాగోలాగ వస్తాను క్యాబ్, మరి అంటే డ్రైవ్ చేయలేనప్పుడు క్యాబ్ అయినా బుక్ చేసుకుంటాను. సో కార్ అనేది తప్పనిసరి కాదు కదా, ఇంకా క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంకా ఈజీ కదా. మీరు సొంతంగా ఈ వానలో వర్షంలో ఇరుక్కుపోయి మీరు కష్టపడి నడుచుకుంటే దానికంటే రోజుకో క్యాబ్లో రోజుకో కొత్త కార్లో రావచ్చు కదా. అప్పుడు అన్ని కార్లు నావే అయితే. అంతే. అమెరికాకి వెళ్ళాను, నాకు కార్ లేదు 2 సంవత్సరాలు. రోజుకో కార్లు తిరిగాను, రోజుకో ఒక బెంజ్ కారు, ఒక రోజు BMW, ఒక రోజు అది, ఒక రోజు ఇది, అసలు ఎన్ని కార్లు తిరిగాను నాకే లెక్కలేదు. గంటకు ఒక కారు, అన్ని కార్లు మనమే. సార్ నా కారు అనేదో నేను స్ట్రక్ అవ్వాలా, కారు ఏదో ఒక కారు, అది ఏదో ఒక దాంట్లో ఉండాలి. చివరికి నేను అమెరికా అంతా తిరిగానా లేదా? తిరిగాను. దట్స్ ఆల్. సో నేను నాది ఈ అహంకారాలు ఈ అవసరానికి మించిన దాంట్లో వెళ్ళడమే దుఃఖము. దుఃఖము దురాశ దుఃఖానికి చేటు. అవసరాలు ఓకే, దురాశలు ఉండకూడదు. అవసరానికి మించి ఆశనే దురాశ. సో అది మనల్ని తెలియకుండా బానిసలుగా మార్చేస్తుంది. తెలిసి తెలియకుండానే మనల్ని మనం కోల్పోయేటట్టు చేస్తుంది, మన ఆనందాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. మన ఆనందం మన చేతిలో ఉంది, మన కారు చేతిలో కాదు. మన ఆనందం మన చేతిలో ఉంది. మన సుఖం మన చేతిలో లేకపోవచ్చు, మన ఆనందం మన చేతిలో ఉంది. ఈ షర్టు ప్యాంటు మన చేతిలో ఉండకపోవచ్చు, ఈ కారు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన ఆనందం మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉన్నదాన్ని మనం పట్టుకుందామా, మన చేతిలో లేని దాన్ని పట్టుకుందామా? మన చేతిలో లేని దాన్ని పట్టుకుంటే మనం దానికి బానిస అవుతాం. మన చేతిలో ఉన్నదాన్ని మనం పట్టుకుంటే మనం రాజు అవుతాం, గ్యారంటీ. యోగి అవుతాం, జ్ఞాని అవుతాం. యోగులు చిన్న గోచుతో బతకలేనప్పుడు మనం చిన్న బైక్తో బతకలేమా? కొంచెం కష్టమే కానీ ట్రై చేయొచ్చులేండి. కష్టమేమి లేదు, జస్ట్ నట్టు బిగించుకుంటే అయిపోయాయి. బుర్రలో నట్టు ఉంటుంది ఒకటి, బిగించుకోవాలి. భిన్నంగా ఆలోచన నట్టు బిగించాలి. లూజ్ అవుతున్నప్పుడు బిగించుకుంటూ ఉండాలి. ప్రతిసారి చూడండి, ప్రతిసారి సొంత కారు ఉండిందా? లేదు. సొంత ఇల్లు ఉండిందా? దట్స్ ఆల్. ప్రపంచం మొత్తం అయింది. ఎన్ని మెగా పిరమిడ్లు కట్టించారు, ఎన్ని వేల పిరమిడ్లు కట్టించారు, ఎన్ని వేల ఊర్లు తిరిగాడు, ఎన్ని వేల వందల దేశాలు తిరిగాడు. ఆయన జేబులో ₹1 లేదు. అయితే కంఫర్ట్స్ కోరుకోవడం తప్ప? కంఫర్ట్స్ మీద ఆధారపడడం తప్పు. కంఫర్ట్స్ లేకపోతే నేను లేను అనేది తప్పు. మొన్న ఒక ఊరికి వెళ్ళాను, ఎండాకాలం, మంచి ఎండాకాలం, ఏసీ లేదు. అదేం చేయాలి? కష్టంగా ఉంటుంది సార్. కష్టంగా ఉంటుంది. సరే, వాళ్ళు నేను చాలా మంచి మాస్టర్ని ఏసీ రూమ్ అరేంజ్ చేశారు, బాగుంది. కానీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ అరేంజ్ చేయలేరు కదా. సార్ 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 రండి సార్, మీరు చాలా పెద్ద మాస్టరు అని మంచి ఏసీ రూమ్ ఇచ్చారు నాకు. అదే పని ఏసీ ఉన్న ఇల్లు ఎత్తికి స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేను ఆ రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆఫ్ చేసి పడుకున్నా. నేను వెళ్ళాను, అసలు ఆ ఏసీ రూమ్లోకే వెళ్ళలేదు నేను. ఎందుకు తెలుసా? ఆ గంట సేపు వేసి ఉంటే ఆ తర్వాత పొద్దున్న సాయంత్రం వరకు నాన్ ఏసీ హాల్లోనే నేను క్లాస్ చెప్పాలి నిలబడుకొని. అప్పుడు నా శరీరం ఎలా తట్టుకుంటుంది? ఒక గంట ఏసీలో ఉండి ఆ తర్వాత 10 గంటలు 8 గంటలు నేను ఒక నాన్ ఏసీ హాల్లో ఉండాల్సి వస్తే అప్పుడు నా శరీరానికి పరిస్థితి ఏమిటి? కంప్లీట్ ఒకసారి మారిపోతుంది మనకి. దట్స్ ఆల్. తెలియకుండానే మన క్లాసు తప్పదు. అవును. మన పిరమిడ్లో అన్ని ఏసీ పిరమిడ్లు ఉన్నాయి. లేదు. నేను ఒక పిరమిడ్ మాస్టర్ని. ఏ ఊరికి వెళ్తానో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, అక్కడ ఏ వసతులు ఉంటాయో నాకు తెలియదు. కొన్ని చోట్ల బాత్రూమ్లు ఉండవు, టాయిలెట్లు ఉండవు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. నేను అనుభవించాను ఎన్నో సంవత్సరాలు. ఒక పిరమిడ్కి వెళ్ళాను, పెద్ద హాల్ ఉంది కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేదు. రోడ్డు మీద డ్రెస్ ప్యాంట్ మార్చుకున్నాయి, పక్కకు పోయి. తప్పదు, హాల్ ఉంది కానీ బాత్రూమ్ లేదు. నాకు బాత్రూమ్ లేదు కాబట్టి నాకు క్లాస్ చెప్పారంటారా అని అలా వాళ్ళు పాపం కష్టాలు పడి ఒక 500 మంది తీసుకొచ్చి పెట్టారు ఆడ. వారి కష్టాన్ని గుర్తించారా? నాకు మంచి రూమ్ ఇవ్వలేదు, నేను షర్టు మార్చుకోవడానికి, మొంగడుకోవడానికి బాత్రూమ్ లేదు, అదే ఆలోచించాలి. వాళ్ళు కష్టపడి ఓ 500 మందిని రెడీ చేశారంటే, 200 మంది రెడీ చేశారంటే వారు చాలా గొప్పవారు. నాకు వచ్చే ఫెసిలిటీస్ కాదు. సో ఒక పిరమిడ్ మాస్టర్గా ప్రతిసారి ఎలా ఆలోచించాలి అలా ఆలోచించాలి. మనం అన్నిటికీ అతీతంగా జీవించగలిగి ఉండాలి. ఏది తప్పనిసరి కాదు. ఏదైనా తప్పనిసరి ఏంటంటే మనం పిరమిడ్ మాస్టర్ కాదు. పిరమిడ్ మాస్టర్ కాదు. ఏది తప్పనిసరి కాకూడదు భౌతికంగా. ఒక ధ్యానం మాత్రమే తప్పనిసరి, జ్ఞానం మాత్రమే తప్పనిసరి, 18 ఆత్మసూత్రాలు మాత్రమే తప్పనిసరి, మిగతావి తప్పనిసరి కాదు. ఏసీలు, డీసీలు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ తప్పనిసరి అయినాయంటే మనం ఇంకా పిరమిడ్ మాస్టర్ కాలేదు అనుకుంటున్నాం అంతే. ప్రతిసారి ఎలా ఉండేవాడు? ప్రతిసారి లాగా ఎంతో కొంత జీవించడమే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఎంతో కొంత, అంత కాదులేండి, కొంతైనా. ఏ ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో తెలియదు,
రోజు తిరిగాడు. పొద్దున మనము పర్ఫెక్ట్ భోజనం తినాలి, మధ్యాహ్నం పర్ఫెక్ట్ భోజనం తినాలి, సాయంత్రం పర్ఫెక్ట్ భోజనం కుదురుతుంది ఆయనకి? ఆయనలాగా మనం తయారు కావాలంటే కొంతైనా వదులుకోవాలి. ఆయనే మనకు ఆదర్శం, ప్రతిసారి మనకు ఆదర్శం. ఆయన ఎలా జీవించాడు, అన్నిటికీ అతీతంగా ఎలా జీవించాడు. కాబట్టి ఆయన ఈ ప్రపంచానికి ఒక విశ్వ గురువు అయ్యాడు. అంత కాకపోయినా కొంతైనా వదాం, మనం కొన్నైనా వదులుకుందాం, కొన్నిటి మీద ఆధారపడకుండా ఉందాం. అంత కాదులేండి, మనం కొంత ఆయన మన ఎదురుగా జీవించినందుకు, ఆయన కళ్ళ ఎదురుగా మనం జీవించినందుకు, ఆయన ఉన్న యుగంలో మనం ఉన్నందుకు, ఆయన ఉన్న ప్రపంచంలో మనం పుట్టినందుకు, అదే టైంలో మనం పుట్టినందుకు కొంత అయినా, అంత వదిలేండి, కొంత ఆయన కొండంత చేశాడు. మనం ఘోరంత చేయలేము, అనుకుంటే చేయగలుగుతాము, డిసైడ్ చేసుకుంటే చేయగలుగుతాం, లేదంటే బానిసలు అవుతాం. నేనేంటో ఈ ప్రపంచానికి నిరూపించడానికి నేను పుట్టలేదు, నేను నేనుగా జీవించడానికి పుట్టా. నేను నేనుగా జీవించడమే నా లక్ష్యం. నాకు అర్థమైన సరైన దారిలో జీవించడమే నా లక్ష్యం. నేనింతే. అంటే యాక్చువల్లీ మనం ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పేరు పెడతాం కదా. ఈ పేరు గొప్పగా రీచ్ అవ్వాలి అని బ్లెస్ చేస్తాం, గొప్పోడు అవ్వాలి నువ్వు అంటే ప్రూవ్ చేసుకునే ఆలోచనతోనే కదా బ్లెస్సింగ్ ఉంటుంది కదా సార్. వాడు గొప్పవాడు కావాలని, అంటే గొప్ప క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, అందుకని ప్రపంచాన్ని ప్రూవ్ చేసుకోవాలి కాదు. రాముడు ప్రపంచాన్ని ప్రూవ్ చేసుకోలేదు. రాముడు కొన్ని గొప్ప క్వాలిటీస్తో జీవించాడు. క్వాలిటీస్ అన్నవి ఇతరులకు ప్రూవ్ చేసుకోవడానికి కాదు, మన విధానము, మనకు తెలిసిన సత్యంలో జీవించడము మన విధానం. నిరూపించుకోవడానికి లేదు. నిరూపించుకోవడం ఎంతమంది నిరూపించుకుంటాం? కుదురుతుందా? ఉదాహరణకి మా ఇంట్లో మా అమ్మ ఉండేది, మా నాన్న, 2 అన్నలు, ఒక అక్క, 5 మంది, 5 రకాలు. నేను 6వ వాడిని అనుకో. 5 రకాల వ్యక్తులకు మనం నిరూపించుకోగలుగుతాం? కుదరదు. నాన్న ఒకడు చెప్తాడు, అది మంచి అంటాడు. అమ్మ ఒకటి చెప్తుంది, అది మంచి అంటుంది. అన్న పెద్దన్న ఒకటి చెప్తాడు, చిన్నన్న ఒకటి చెప్తాడు, అక్క ఒకటి చెప్తాడు. 5 మంది, నేను 6వ వాడిని. ఈ 5 మందినే నేను సాటిస్ఫై చేయలేక నా తల ప్రాణం తోక్కొచ్చింది నా జీవితంలో. ఇంక పోయి ఊర్లో వాళ్ళని ఏం సాటిస్ఫై చేస్తా? కుదరదు, నాకు కుదరలేదు. ఓపెన్లీ స్పీక్, నేను ఫెయిల్డ్. ఐఎమ్ ఫెయిల్డ్ సన్. నేను ఫెయిల్ అయిన కొడుకుని మా నాన్నకు అమ్మకి, ఫెయిల్ అయిన తమ్ముడిని మా అక్కకు మా అన్నలకి. నేను వాళ్ళు అనుకున్నట్టుగా జీవించలేకపోయాను. కుదరదు. నేను ఒక ఫెయిల్డ్ హస్బెండ్, నా భార్య అనుకున్నట్టుగా నేను జీవించలేను. నేను ఫెయిల్డ్ ఫాదర్ని, నా కూతురు అనుకున్నట్టుగా నేను జీవించను. కుదరట్లేదు నాకు. నేను ఫెయిల్డ్ పర్సన్ కాదు, సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే నేను అనుకున్నట్టుగా నేను జీవిస్తున్నాను. నా విషయంలో నేను సక్సెస్ఫుల్, అందరి విషయంలో నేను ఫెయిల్డే, అట్రా ఫెయిల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. మా అమ్మ విషయంలో నేను ఫెయిల్డే. నేను మా అమ్మకు అన్నీ చేసి పెట్టలేదు, కుదరలేదు నాకు. అలాగైతే గాంధీ కూడా ఫెయిల్డే, బుద్ధుడు ఫెయిలే, శ్రీకృష్ణుడు ఫెయిల్డ్, యశోదను వదిలేసి వచ్చాడు. రాధను యశోదను వదిలేసి వచ్చాడు కదా. రాముడు ఫెయిల్డ్, ఎందుకంటే దశరథుడు వదిలేసి వెళ్ళిపోయాడు. దశరథుడు వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు, అడవులకి వెళ్ళిపోయాడు కదా. దశరథుడు పాపం ఏడ్చాడు, చచ్చిపోయాడు. నువ్వు లేక నేను లేనన్నాడు. అయినా లేదు, నేను నీ ప్రకారం జీవించలేను. నువ్వు చెప్పిన సత్యం ప్రకారం జీవిస్తాను, నీ ప్రకారం కాదు. నువ్వు నాకు కొత్త సత్యం నేర్పించావు, అది నాకు రెఫరెన్సు. తండ్రి మాట జవదాటకూడదు, తండ్రి ఒక సత్యం నిలబెట్టాలి, దానికోసం వెళ్ళిపోయాడు. సో మనం లౌకికంగా ఆలోచిస్తే ఫెయిల్డ్, కానీ ధర్మం ప్రకారం ఆలోచిస్తే, సత్యం ప్రకారం ఆలోచిస్తే రాముడు సక్సెస్ఫుల్. ఎందుకంటే తను అనుకున్న సత్యంలో జీవించాడు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. వివేకానందుడు ఫెయిల్డ్, తల్లి దగ్గరికి వెళ్ళలేదు తిరిగి. బుద్ధుడు ఫెయిల్డ్, తండ్రి ప్రకారం. కానీ ఈ సత్యం ప్రకారం బుద్ధుడు ఒక మహాజ్ఞాని, మహాయోగి. అంటే సార్ ఇప్పుడు గౌతమ బుద్ధుడు భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేసినప్పుడు వాళ్ళకి కొంచెం రాజుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఆమె పేదామయ్యి అలా వదిలేసి వచ్చేస్తే ఆమెకు అన్యాయం చేసినట్టే కదా. ఆ పిల్లోడు సాకడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చు. మరి ఎంతోమంది రాత్రి చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? మా నాన్న రాత్రి పోయాడు, చెప్పిపోయాడా, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు. మళ్ళీ పరిస్థితి ఏమిటి? అంటే అనుకోకుండా జరిగిన యాక్సెప్టబుల్ సార్. వాంటెడ్లీ అలా కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని. మరి ఆదిశంకరాచార్యుడు చిన్నప్పుడు వచ్చేసాడు అంటే ఒక సరికాని దానికోసం వెళ్ళడం తప్పు. కానీ బుద్ధుడు సత్యం తెలుసుకోవడానికి వచ్చాడు అనగా సత్య శోధన కోసం వచ్చాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చిన్నప్పుడు వచ్చాడు సత్యం కోసం. రమణ మహర్షి చిన్నప్పుడు సత్యం కోసం. అలా కాకుండా
అదేదో తప్పించుకోవడం కోసం వాళ్ళు అలా చేయలేదు. సత్యం కోసం ఫ్యామిలీని అన్యాయం చేసిన యాక్సెప్టబుల్? అన్యాయము అనే దానికంటే కూడా ధర్మము అనే దానికోసం మనం మాట్లాడుకోవచ్చు. అన్యాయము న్యాయం అక్కడ కాదు. అక్కడ ఉన్న న్యాయం చేయలేడు ఆయన. ఆయనకు ఒక బాధ వచ్చేసింది, ఏంటో అర్థం కాలేదు. ఉదాహరణకు ఒక డిస్టర్బ్డ్ హస్బెండ్ అక్కడే ఉన్నాడు అనుకో, న్యాయం చేయగలుగుతాడా? ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. ఆయనకు రాత్రి నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తాడు అప్పుడు? ఒక ఉదాహరణకి ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఏం చేస్తాం? భార్యను వదిలిపెట్టి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అప్పుడు అన్యాయం చేసినట్టు అవుతుందా? దట్స్ ఆల్. ఆయన పరిస్థితి పాపం అగమ్య గోచరంగా ఉంది. ఆయన వేరే దారి లేక, సత్యం అర్థం కాక ఆ పరిస్థితుల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంక నేను ఈ తెలుసుకోకపోతే నేను ఏం చేయలేను, ఉన్నా ఏమి చేయలేను. ఉన్నా ఏం చేయలేడు బుద్ధుడు అక్కడ ఉంటే. కాబట్టి ఇది ఇంకా వేరే తప్పదు. అందుకే రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్పినా తప్పించుకోలేడు, చెప్తే తప్పించుకోలేడు, చెప్పి ఏం చేయలేడు. కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఆ విషయం మీద కంట్రోల్డ్గా ఉన్నాడు. చెప్తే కట్టేస్తారు, కట్టేస్తే ఉండలేడు, జైలు జీవితమే. అన్నీ తెలిసే వెళ్ళాడు ఆయన. అక్కడ అన్యాయం జరగలేదు. అయితే మరి గాంధీ వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేసినట్ట. వసతుల పట్ల వేరే విషయం. బాధ్యతలు అంటారు. బాధ్యతలు వేరు, కోరికలు వేరు. మనం కోరికలు తీర్చకపోతే అన్యాయం అనుకుంటాం. ఒక సగటు మనిషిగా, ఉదాహరణకు నేను ఒక సగటు ఫాదర్ని. మా అమ్మాయికి నేను కోరికలు తీర్చలేకపోవచ్చు, కానీ వసతులు ఇస్తున్నాను, కనీస వసతులు. సో సక్సెస్ఫుల్ ఫాదర్ నేను. మనం ఏమనుకుంటాం? మా అమ్మాయి కోరికలు తీరిస్తే నేను సక్సెస్ఫుల్ అనుకుంటా. అది కాదు. సో కోరికల విషయంలో నేను ఫెయిల్డ్. మా పాప కోరికలు అన్నీ తీర్చలేను నేను. నా దగ్గర అంత డబ్బు లేదు, కొంత ఉంది, తగినంత ఉంది. సో చాక్లెట్ బిస్కెట్ అడిగితే ఇస్తా. నాకు బెంజ్ కార్ కావాలి నాన్న, ఎందుకంటే మా కాలేజీలో అందరూ బెంజ్ కార్ వేసుకొని వస్తున్నారు అని అడిగితే నేను ఇవ్వలేను. వాళ్ళ కాలేజీలో అందరూ చాలామంది బెంజ్ కార్లు వేసుకొని వస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది, వాళ్ళ కాలేజీలో అందరూ బెంజ్లు వేసుకొని వస్తారు. నాకు బెంజ్ కావాలని అంటే, నమస్తే అమ్మ, నువ్వు కాలేజీ పోతే మంచిది, పోతే ఇంకా మంచిది. నేను నా యొక్క స్కూటీలో నేను వదిలిపెట్టగలుగుతాను, పికప్ చేసుకోగలుగుతాను. అది వసతి, అవసరము. రైట్? వండర్ఫుల్ సార్. సో అవసరాలు తీరుస్తున్నప్పుడు అన్యాయం ఎలా అవుతుంది? అవసరాలు తీరుస్తూ నా పని నేను చేసుకుంటాను, నా ధ్యానం నేను చేసుకుంటాను. అవసరాలు, కనీస అవసరాలు, కోరికలు కాదు, కనీస అవసరాలు. కనీస అవసరాలు తీరుస్తున్నప్పుడు అది అన్యాయం కిందకి రావు. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైతే అతిగా కోరుకునే వాళ్ళు, అతిగా చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, పిఎంసి మేనేజ్మెంట్కి, గురువు గారికి. రైట్, చూశారు కదా. మరి ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే చాలా చక్కని క్లారిటీస్, అంటే మన నిజ జీవితంకి చాలా దగ్గరగా ఫేస్ చేయబోతారేమో మేబీ ఇన్ ఫ్యూచర్లో. ఇది ఒక క్లారిటీ అన్నమాట. సో మీ అందరికీ ఈ యొక్క అమూల్యమైన విలువైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.